మార్నింగ్ అంత మంచి సినిమా చూసి వచ్చాను. ఇప్పుడు దాని కంప్లీట్ కాంట్రాస్ట్ ఆపోజిట్ సినిమా చూశాను. బికాస్ నిజంగా మూవీ చూస్తున్న సేపు మై ఫీలింగ్ వాజ్ లైక్ దిస్. మూడ్ ఖరాబ్ కర్ దియా. ఎందుకంటే మెయిన్లీ మూవీ స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసు. సో అందుకే అసలు వీళ్ళు ఆ స్టోరీకి 3 అవర్స్ అంటే మనంగానే ఐ వాస్ థింకింగ్ అసలు ఏం చూపిస్తారు వీళ్ళు 3 అవర్స్ అని. అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇష్టం వచ్చింది చూపించారు. లైక్ ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అసలు మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అన్న స్టోరీకి సంబంధమే ఉండదు. లైక్ లిటరలీ అప్పుడు దాకా మూవీలో స్టోరీ కంటే లవ్ స్టోరీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆయన వాళ్ళ వైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా చూపించాలి. బట్ దానికోసం లవ్ స్టోరీ ఎంతసేపు చూపించడం అనేది ఇట్ వాజ్ రియలీ టైం వేస్ట్. ఇన్ఫాక్ట్ చూపించేవి కూడా చాలా వింతగా అనిపించినాయి. ఇన్ఫాక్ట్ మూవీలో 2 లవ్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ రెండు కూడా చూడడానికి రెండానికి ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నాయి. అసలు సరిగ్గా చెప్పాలంటే ఈ సాంగ్స్ రెండింటికి అక్కడ స్పేస్ లేదు. వాళ్ళే క్రియేట్ చేసి టైం పాస్ చేశారు. సో 2.5 అవర్స్ టైం స్పెండ్ చేయాలి కాబట్టి వాళ్ళు మూవీలో కొత్త కాన్ఫ్లిక్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ దాని గురించి వాళ్ళు గోల్ చేస్తారు, అంటే చాలా కష్టపడతారు. కానీ యాజ్ అ ఆడియన్స్ మనం ఆ ప్రాబ్లమ్ కి కొంచెం కూడా కనెక్ట్ అవ్వం. యాక్చువల్లీ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒక 5-10 మినిట్స్ చూసి పర్లేదు చూడొచ్చు అనుకున్నాను. కానీ నిజంగా ఆ తర్వాత నుంచి లవ్ స్టోరీ అండ్ ఆ కొత్త కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ చూపిస్తా మూవీ అలా కిందకి వెళ్తానే ఉంది. అండ్ అలా అనిపించడానికి ఇంకో మెయిన్ రీజన్ వచ్చేసి మూవీ లొకేషన్స్. అంటే నిజంగా లొకేషన్స్ చూడడానికి బాగున్నాయి, కానీ వాటికి మూవీకి అసలు సంబంధం లేదు. ఆ లొకేషన్స్ లో ఇంకేదైనా మూవీ తీసుంటే చాలా బాగుండేది. బట్ వీళ్ళు మాత్రం ఈ మూవీని అక్కడ ఎందుకు తీయాలనుకున్నారో అసలు నాకు అర్థం కాలేదు. సో అందుకే మూవీ చూస్తున్న సేపు బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్స్ అను యాక్టర్స్ ఇద్దరు మనకు సెపరేట్ గానే కనపడతారు. సో అది కంటిన్యూస్లీ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. సరే లొకేషన్స్ పక్కన పెట్టేస్తే అక్కడ ఉన్న ఎక్స్ట్రాస్ కూడా పెద్దగా ఉండరు. సో దాని మూలన ఎక్కడ స్టేక్స్ హైగా అనిపివు. అంతా కూడా మనకి ఓకే ఏదో జరుగుతుంది అన్నట్టు ఉండిద్ది. సో ఐ థింక్ దీన్ని వీళ్ళు కలర్ కరెక్షన్ తో ఫిక్స్ చేసి ఉంటే కొంచెం సీరియస్ గా అనిపించేది. కలర్ కరెక్షన్ అంటే గుర్తొచ్చింది. మూవీలో ఒక ఫైట్ సీన్ ఉంటది, అదంతా నైట్ లో జరుగుతూ ఉండిద్ది. బట్ ఏంటో తెలియదు సడన్ గా మొత్తం ఎల్లోగా మారిపోద్ది, మళ్ళీ బ్లూగా మార్చేస్తారు. సో అసలు అక్కడ ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాలేదు. మేబీ ఇంత బాగా చేయగలం, కానీ మొత్తం మూవీ చేయలేం కాబట్టి ఒక్క పోర్షన్ చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పి ఇచ్చారనుకుంటా. ఇది మ్యూజిక్ కూడా లాస్ట్ 30 మినిట్స్ తప్ప నాకు ఇంకెక్కడా కూడా మ్యూజిక్ ఐపిక్నెస్ క్రియేట్ చేయలేదు. అంటే మెయిన్లీ అసలు ఆ సిచ్యువేషన్ కి వాళ్ళు వేస్తున్న సాంగ్స్ కి పెద్ద కనెక్షన్ ఉండదు. అంటే మెయిన్లీ ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో కొంచెం అప్బీట్ గా రాక్ మ్యూజిక్ కెళ్ళే ప్లే చేశారు. అండ్ ఇదంతా మళ్ళీ ఫస్ట్ హాఫ్ లో జరిగిద్ది. మళ్ళీ లాస్ట్ 30 మినిట్స్ లో మంచి డివోషనల్ గా ఎపిక్ గా ప్లే చేశారు. ఇన్ఫాక్ట్ ఆ విషయానికి వస్తే మూవీ రన్ టైం 3 అవర్స్ కన్నా ఎక్కువ ఎందుకు పెట్టాలనుకున్నారో అది కూడా ఒక పెద్ద మిస్టరీ. బికాస్ ఈ స్టోరీ కరెక్ట్ గా చెప్పాలనుకుంటే ఒక 2 అవర్స్, ఇంకా సరిగ్గా అంటే ఒక 2.5 అవర్స్ లో చెప్పేయొచ్చు. కానీ దానికి వీళ్ళు అంత టైం తీసుకున్నారు. సరే తీసుకున్నారు కాబట్టి ఏదైనా చేశారా అంటే లేదు. స్టార్టింగ్ 2.5 అవర్స్ మొత్తం టైం పాస్ చేశారు. కానీ ఒకటేంటంటే ఇంటర్వ్యూలో నిజమే చెప్పారు, ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి మూవీ వేరే లెవెల్కి వెళ్ళిద్దని. సో జెన్యున్లీ అలాగే అనిపించింది. బికాస్ యాక్చువల్లీ వీళ్ళు మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది అప్పుడే స్టార్ట్ చేస్తారు. అంటే ఒక 2.5 అవర్స్ అయిపోయాక అప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మూవీ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ మొత్తాన్ని ఒక 30 మినిట్స్ లో ర్యాప్అప్ చేశారు. కానీ ఏ మాట కామాట లాస్ట్ 30 మినిట్స్ జెన్యున్ ఎఫర్ట్ పెట్టారనిపించింది. బికాస్ ఆ పోర్షన్ మొత్తంలో మ్యూజిక్, యాక్టింగ్ ఇవన్నీ బాగుంటాయి. అందుకే డెఫినెట్లీ ఒక్క పార్టే బాగుంటది, అది తప్ప మిగతా అంతా కూడా ఇట్ ఇస్ కంప్లీట్లీ టైం వేస్ట్. అన్న ఫైనల్ నోట్ వచ్చేసి అసలు మూవీ వాళ్ళు ఎలా తెద్దాం అనుకున్నారు, అంటే ఏదైనా వేరేగా తెద్దాం అనుకుంటే ఎలా వచ్చిందా ఆర్ ఫస్ట్ నుంచి వాళ్ళ విజన్ ఇదేనా అని. ఎనీవేస్ ఎక్స్పెక్ట్ చేసినట్టే మూవీ ఉంది, ఇంకా మీ ఇష్టం.